హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా ఇలా మెత్తటి స్పాంజ్ ఇడ్లీని, అలాగే ఈ ఇడ్లీకి కాంబినేషన్గా స్పైసీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటిని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు. అలాగే ఇడ్లీ కూడా చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ లాగానే చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని కొంచెం లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోండి. మీరు వీటన్నింటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని సేమ్ కొలతతో తీసుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ అటుకుల పొడి అలాగే పెరుగంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 1.5 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి అలాగే ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ రవ్వని ఈ అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో నీళ్లు వేసిన వెంటనే మీరు కడిగేశారనుకోండి నీళ్ళతో పాటుగా రవ్వ వెళ్ళిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు అలా వెయిట్ చేసి రవ్వ అంతా కూడా నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళను వంచేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. ముందే చెప్పాను కదా, వీటన్నిటిని కొలుచుకోవడానికి ఒకే గిన్నెని సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. 1 కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. టోటల్గా ఇప్పటికి 2 కప్పుల నీళ్ళను వేసుకున్నాము. నీళ్ళను వేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ రవ్వ అనేది కొంచెం ఉండలుగా అనిపిస్తుంది అనమాట. గరిటతో కలపడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చేత్తోనే ఈ ఉండల్ని ఇలా చక్కగా నలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ రవ్వని చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాల పాటు ఈ ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఈలోపు చక్కగా మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీ కోసం కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 ఎండుమిర్చిని అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. సో టమాటా ముక్కలు చూసారా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మొత్తానికి చూసారా టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటా మిశ్రమం చల్లారేలోపు చక్కగా చట్నీకి మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని ఒక ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేసుకోవద్దు. మనం టమాటాలను ఉడికించుకునేటప్పుడే ఉప్పును వేసుకొని ఉడికించుకున్నాం కదా. ఒకవేళ మీకు ఉప్పు సరిపోదు అనుకుంటే కొంచెం ఉప్పును వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపును వేసేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉండే సింపుల్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలోకే కాకుండా మెత్తటి స్పాంజ్ దోశలతో కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 20 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని చూపిస్తున్నాను చూసారా. రవ్వ చక్కగా నానిపోయి ఇలా గట్టిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళను ఒకేసారి
వేసుకోవద్దు, కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. సో మొత్తానికి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక అరకప్పు నీళ్ళని యూజ్ చేశాను. ముందు వచ్చేసి ఒక 2 కప్పుల నీళ్ళను వేసుకున్నాం కదా, ఇప్పుడేమో ఒక అరకప్పు నీళ్ళు అనమాట. టోటల్గా 2.5 కప్పుల నీళ్ళని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇడ్లీ పిండి రెడీ అయిన వెంటనే ఇలా ఇడ్లీ కుక్కర్లో నీళ్ళని వేసుకొని మరిగించుకోండి. నీళ్లు మరిగేలోపు చక్కగా మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. సో నీళ్లు మరిగేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి 1/2 టీ స్పూన్ దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. చూసారు కదా, ఇలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఇలా బ్లూ కలర్లో ఉండే ఈనోని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా చూడండి ఇలా బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఈ బేకింగ్ సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి కొంచెం వేస్తేనే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. మాకు ఇవేమి వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇడ్లీని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. ఈనో వేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నీళ్ళను వేసుకొని ఈనో అంతా కూడా ఈ రవ్వలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇడ్లీ ప్లేట్లలో మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటారో అదే విధంగా పెట్టేసుకోండి. కొంచెం పలచగానే పెట్టుకోండి. అలాగే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈనోని వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టకూడదు అనమాట. పక్కన పెట్టేశారనుకోండి ఇడ్లీలు మీకు అంత పర్ఫెక్ట్ గా రావు. అందుకనే నీళ్లు మరిగేటప్పుడే ఇడ్లీ పిండిలో ఈనో వేసుకొని కలిపేసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ లోకి పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ రెడీ అయ్యాయి అనమాట. అంటే 3 ప్లేట్లలో ఇడ్లీ రెడీ అయ్యాయి. ఈ ఇడ్లీ స్టాండ్ ని తీసుకెళ్లి మనం ఆల్రెడీ నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, బాగా మరుగుతున్న ఈ నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇడ్లీ ఎప్పుడు ఉడికించుకోవాలన్నా సరే నీళ్లు బాగా మరగాలన్నమాట. అప్పుడే మనకి ఇడ్లీ అనేది మెత్తగా ఉడుకుతాయి. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వెంటనే ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు చక్కగా సెట్ అయిన తర్వాత తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ స్పైసీ టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కూడా చక్కగా ఎంత మెత్తగా ఉందో, చాలా చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్లే నాకు బూస్ట్ లాగా పనిచేస్తాయి అనమాట. మరెన్నో కొత్త రెసిపీస్ ని తేవాలనే ఆలోచన నాకు వస్తుంది. సో లైక్ చేసి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.